ఏపీలో వరద బాధితులకు అండగా నిలిచింది లలిత జ్యువెలర్స్. వరద బాధితుల సహాయార్థం కోసం ₹1 కోటి విరాళమిచ్చి ఏపీ ప్రభుత్వానికి అందించారు. లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ ఆపద సమయంలో మనమంతా అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర సహాయం అందించాలంటూ విజ్ఞప్తి చేశారు. విరాళం అందించేందుకు సీఎం చంద్రబాబును కలిశానని, 75 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు ప్రజల కోసం కష్టపడుతున్నారని చెప్పారు కిరణ్ కుమార్. సో నేను మా కంపెనీ మూలంగా ఈరోజు సీఎం గారిని చూసి ఒక 1 crore డొనేషన్ ఇచ్చాను. సో నా రిక్వెస్ట్ ఏమంటే, ఈ టైంలో మనము సీఎం గారు 74 years ఏజ్, ఆయన ఎంత కష్టపడతా నేను చూశాను. ఇప్పుడు బస్సులోనే ఉన్నారు, ఇంటికి కూడా పోలేదంట, ఇక్కడే ఉంటున్నారు. ఆయన ఈ వయసులో ఎంత కష్టపడుతుంటే అంటే మేము మన వ్యాపారస్తులుగా మన శక్తిని బట్టి, నేను ₹1 కోటి చెప్పడం లేదు, ₹100 ఇచ్చినా ఓకే, ₹1000 ఇచ్చినా ఓకే, ₹1,00,000 ఇచ్చినా ఓకే. వాళ్ళ శక్తికి ఈ టైము మన ప్రభుత్వానికి, మన ప్రజలకి చాలా చాలా అవసరము. మన అందరూ నిలబడాలి, తెలియాలి మనం అందరం ఒకటే అని చెప్పి ఈ టైంలో అందరూ సాయం చేస్తే చాలా బాగుంటుంది. అందరికీ ఇంకొకసారి వినతిగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ సాయం అందరికి కావాలి, గవర్నమెంట్కి కావాలి, ఈరోజు ప్రజలకు కావాలి. మీరు కూడా వచ్చి నిలబడండి.